హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎన్నికలు ముగిసిన తర్వాత ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనో, లేకపోతే మెషిన్లు మార్చేశారనో, ఇంకేదో ఆరోపణలు చేయటం గడిచిన 2 దశాబ్దాల్లో చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే సార్వత్రిక ఎన్నికలు 2024లో ముగిసిన ఏడాది తర్వాత కూడా ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ పైన అనుమానాలు ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ రైజ్ చేసిన అనుమానాల తర్వాత ఈ దేశంలోని ప్రతి సామాన్యుడు కూడా, ఈ దేశంలోని ప్రతి మారుమూల పల్లెల్లో కూడా, ఈ దేశంలోని ప్రతి ఇంట్లో కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం, ఓట్ల దొంగతనానికి సంబంధించిన అంశం పైన చర్చ జరుగుతోంది. ఇది నిజమేననే నమ్మకం బలపడుతోంది. ఇది నిజమే కదా అనే ఎవిడెన్స్ కనపడుతున్నాయి. ఇది నిజం కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొంతమంది టెక్నికల్ పీపుల్ పేరుతో ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకుల దగ్గరికెళ్ళి, మీరు ఎలాగైనా గెలిచేలా మేము చేస్తాము, మాకింత డబ్బులు ఇవ్వండి, ఇదిగో రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా ట్యాంపర్ చేస్తాం, ఇదిగో ఈ రకంగా ట్యాంపర్ చేస్తాం, ఇదిగో ఆ రకంగా ట్యాంపర్ చేస్తాం అంటూ నేతలని కొంతమంది కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా కలిసే ప్రయత్నం చేసి కొంత డబ్బులు అడిగి మిమ్మల్ని గెలిపిస్తాం, ఇదిగో ఇలా గెలిపించబోతున్నాం లాంటి ఒక ప్రజెంటేషన్ కూడా ఇస్తూ వస్తున్నారు, ఇవ్వబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అని వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ మహావికాస్ అఘాడీ దారుణమైన ఓటమిని చవిచూస్తుంది. ఇంత స్థాయిలో మహావికాస్ అఘాడీ ఓడిపోతుందని ఈవెన్ అక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా ఊహించలేదు. సో ఆ స్థాయిలో దారుణమైన ఓటమి వెనక రీజన్స్ ఏంటి అనే దానిపైన ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతోంది. అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్కి సంబంధించి, పోల్ పర్సంటేజ్ పెంచడానికి సంబంధించి ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్గా పేరున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే ముందు, మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు, నేను ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు చాలా ఎన్నికల సందర్భంగా చాలామంది వచ్చి ఇలా పొలిటీషియన్స్ని అప్రోచ్ అవుతుంటారు. 1-2 సందర్భాల్లో కొంతమంది నేతలు మాట్లాడడం చూసాం. కొంతమంది ఏమో ఇది బయటికి చెప్తే బాగుండదేమో అని ఆఫ్ ది రికార్డ్గా షేర్ చేసుకోవడం చాలా సందర్భాల్లో నేను గమనించా. సో శరద్ పవార్ చెప్పిన మాట ఏంటి అంటే, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కొంతమంది ఒక 2 వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. 160 సీట్లు మీరు గెలిచేలా చేస్తాం, మాకు ఇది ఇవ్వండి అంటూ వాళ్ళు మా ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. 160 సీట్లు గెలవడానికి సంబంధించి ఏ రకంగా గెలవగలరు అనే అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ విషయాన్ని నేను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాను. బట్ రాహుల్ గాంధీ మాత్రం అటువంటివి వద్దు అంటూ తిరస్కరించారు. కాబట్టి మేము వాళ్ళ హెల్ప్ తీసుకోలేకపోయాం. ఈ దేశంలో ఎన్నికలు ట్యాంపర్ అవుతున్నాయి, ఎన్నికలు ట్యాంపర్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ శరద్ పవార్ మాట్లాడారు. సో శరద్ పవార్ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఇప్పుడు ఒక అబద్ధం చెప్పడం ద్వారా రాజకీయంగా ఏదో లబ్ధి పొందడం కోసం చెప్తున్నారు అని భావించలేం. 80 ఏళ్ల వయసున్న ఒక సీనియర్ పొలిటీషియన్ తనకున్న అనుభవాన్ని మాత్రమే చెప్పారు. తనకున్న అనుభవాన్ని ఆయన ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. సో తమ కూటమి గెలవడానికి సంబంధించి అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయలేదు అని చెప్తున్నారు. అడ్డదారులు ఉన్నాయని చాలామంది మనకు దారి చూపించారు అని చెప్తున్నారు. మేము తొక్కని ఆ అడ్డదారి ఇంకెవరో తొక్కి మమ్మల్ని ఇక్కడ ఓడించారు అంటూ ఆయన బిలీవ్ చేస్తున్నారు. దయచేసి దేశ ప్రజల్ని కోరుతున్న, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా, ఈ దేశంలోని ఎన్నికల ప్రక్రియ ఎలా మారిపోయిందో, ఈ దేశంలోని ఎన్నికల ప్రక్రియ ప్రజలు ఓట్లేస్తే గెలిచే పార్టీలు, ప్రజలు ఓట్లేస్తే వచ్చే ప్రభుత్వాలు కాకుండా టెక్నికల్ టీమ్సు, స్ట్రాటజీ టీమ్సు, వీళ్ళ చేతుల్లోకి ప్రజాస్వామ్యాన్ని పెట్టేస్తున్నాం, వీళ్ళ చేతుల్లోనే దేశాన్ని పెట్టేస్తున్నాం, వీళ్ళ చేతుల్లోనే దేశ భవిష్యత్తును పెట్టేస్తున్నాం. కాబట్టి ఈ ట్యాంపరింగ్కి సంబంధించిన అంశం పైన ఇంకా లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనిపైన డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపైన దేశ ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ పర్టికులర్ సందర్భంలో ఖచ్చితంగా కనపడుతోంది.